హలో ఆల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బైపాస్ సర్జరీ తర్వాత కార్డియాక్ రీహాబిలిటేషన్ ఎలా ఉంటుంది. బైపాస్ సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ మన టాపిక్ అదే. ఎందుకంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి లేదంటే లిగమెంట్ ఇంజరీస్ తర్వాత ఫిజియోథెరపీ మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఫిజియోథెరపీ కార్డియాక్ సర్జరీస్ తర్వాత బైపాస్ సర్జరీ తర్వాత కూడా చాలా అవసరం పడుతుంది. బైపాస్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ హాస్పిటల్లో మనకు అందిస్తారు. ఈ హాస్పిటల్లో మనకి సర్జరీ తర్వాత వెంటనే ఒక రోజు తర్వాత కూర్చోపెట్టడం, 2-3 రోజుల తర్వాత నడిపించడం, వారం రోజులకి మెట్లెక్కించడం జరుగుతుంది. తర్వాత క్రూషియల్ రోల్ ఇంటికి వచ్చాక ఉంటుంది. ఇది 2వ దశ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మొత్తం 5 నుంచి 6 వారాల పాటు ఫిజియోథెరపీ, క్రమంగా తీసుకునే డైట్, దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజెస్, ఎలా పడుకోవాలి, ఎలా చెస్ట్ పెయిన్ రాకుండా దగ్గాలి, ఎలా నడవాలి, ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, అప్పర్ బాడీ అండ్ లోవర్ లిమ్స్ని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ వీక్నెస్ లేకుండా ఎలా తిరిగి బ్యాక్ టు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత 3వ దశలో ఏంటంటే 3వ నెలలో చేసే ఎక్సర్సైజెస్. దీనికి మించి ఇంకొంచెం వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్కి కానీ లేదంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్కి కానీ మనం పెంచుకొని తిరిగి నార్మల్గా అవ్వచ్చు.